ఆంధ్ర పోవడానికి కూడా చాలా దగ్గర రోడ్ ఇది. వల్లభి, మల్లారం ప్లస్ బాణాపురం, గండ్రాయి, మల్కాపురం ఇటు పోవడానికి, కొండపల్లి నుంచి రావడానికి ఇది చాలా దగ్గర రూటు. ఇది ఈ ఈ బ్రిడ్జి అనేది అయితే అటు చుట్టూ తిరిగి బుద్ధారం అటు చుట్టూ తిరిగి రాకుండా ఈ కొండపల్లి ప్రజలకి, ముదిగొండ మండల ప్రజలకి, ఆంధ్ర వాళ్ళకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇది వర్షం వస్తే ఫుల్ మొత్తం పారిపోతుంది. ఇది మొత్తం బ్లాక్ చేస్తారన్న, ఇంక ఎవరిని రానియరు, పూర్తిగా బ్లాక్ చేస్తారు. 10-15 సంవత్సరాలు అవుతుందన్న. అధికారులు అక్కడ శిలాఫలకం కట్టారు 2023లో కేసీఆర్ గారు గవర్నమెంట్లో శిలాఫలకం కట్టారు. ఆ శిలాఫలకం అంతే ఉంది, చేసేది ఏం లేదు. ఆ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు, చేసేది ఏం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో అయినా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చొరవ తీసుకొని ఇది కొంచెం మంచిగా చేపిస్తారని చేపించి ఈ అన్ని గ్రామాల చెరువు మాదన గ్రామం ప్రజలకి, రాయగూడెం వాళ్ళకి, ప్లస్ తండా వాళ్ళకి, వల్లభి వాళ్ళకి, మల్లారం, ఆంధ్ర బోర్డర్ కూడా శ్రీనివాసరెడ్డి గారు చొరవ తీసుకొని కొంచెం చేపిస్తే మంచిగా ఉంటుంది అన్న. ఈ యొక్క కాలువ అనేది ఇక్కడ బ్రిడ్జి చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఇది పెద్ద వారధిలాగా ఉంది. దగ్గరపాటులో కొండపల్లి వెళ్ళాలన్నా, కొండపల్లి నుంచి ఖమ్మం వెళ్ళాలన్నా, లేదా కోదాడ వెళ్ళాలన్నా ఇదే మెయిన్ రోడ్డుగా ఉంది. కాబట్టి ఇది చాలా, అందులో ఒకటి ఇక్కడ వాళ్ళు కళ్ళు గీత కార్మికులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. రైతులు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరికీ కూడా పంటలో ఈ కాలువ అనేది బ్రిడ్జి లేకపోవడం, నీళ్ళంతా ఒక్కసారి వచ్చినప్పుడు ఉధృతంగా ప్రవహించడం వల్ల రైతులు కూడా చాలా నష్టపోతున్నారు. కావున ఈ యొక్క ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. బండ్లన్నీ కూడా ఖరాబ్ అయ్యే అవకాశం కూడా చాలా ఉంది. కాబట్టి మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీన్ని కొంచెం పరిధిలోకి తీసుకొని, బట్టి విక్రమార్క గారు మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీని మీద ప్రత్యేకమైన చొరవ తీసుకొని దీన్ని కొంచెం వస్తుందండి. వచ్చి ఇప్పుడల్లా ఈ పంట మీదకే మొత్తం రైతులందరూ కూడా, కౌలు రైతులు కానీ, వ్యవసాయదారులు కానీ అందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా వాహనదారులు కూడా అందరూ యూరియా తీసుకోవడానికి కొండపల్లి అటు ఇటు సుదూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా రాయితీ కాదనమాట, చుట్టూ తిరిగిపోవాలి. దీనివల్ల అందరూ ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి మన జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కొంచెం ప్రత్యేకమైన చొరవ తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. వెహికల్ రావడానికి ఇబ్బంది పడుతున్నాం సార్. వర్షాలు వచ్చినప్పుడు పొంగేస్తుంది, ఇది మొత్తం కొట్టుకుపోతుంది. ప్రభుత్వం చర్య తీసుకొని ఈరోజు ప్రమాదాలు ఏం జరుగుతుంది, కొద్దిగా చర్య తీసుకొని బ్రిడ్జి చేపిస్తే, వరద వచ్చినప్పుడు కొట్టుకుపోతుంది సార్. అది సార్, పొలాలు కూడా కొట్టుకు వెళ్తున్నాయి. కొద్దిగా చర్య తీసుకొని రోడ్డు వేపియాలి సార్. ఈ రోడ్డు చాలా కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందికరంగా ఉందండి. బాగా మాకు ఎటు వెళ్ళాలన్నా రావాలన్నా మొత్తం డిస్టెన్స్ వచ్చేసి ఇటు 15 కిలోమీటర్స్ పోవాల్సి వస్తుంది. ఇక్కడ రాయగూడెం, బుద్ధారం, ఇట్లా చెరువు మాదరం రావాలంటే ఒక 2 ఊర్లు దాటాల్సి వస్తుంది. చేశారు కానీ ఇంతవరకు దాన్ని పట్టించుకునే నాదుడే లేడండి. ఈ ప్రభుత్వాలు వస్తూనే పోతున్నాయి కానీ చేసేవాళ్ళు ఒక్కరు కూడా ఉండట్లేదు. తీసుకెళ్తున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. వర్షం వస్తే ఇదంతా ఫ్లోటింగ్ సార్, ఇదంతా ఫ్లోటింగ్ అయ్యి అసలుకి అటోళ్ళు ఇటు రావేది కాదు, ఇటోళ్ళు అటు పోవేది కాదు. ఒక 2-3 ప్రమాదాలు జరిగినాయి. ఒక 2 కొట్టకెళ్ళిపోయారు బైక్ మీద అప్పుడు వస్తుంటే. ఈ బ్రిడ్జి కూడా ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం కొట్టకపోతే ఇదంతా ఫ్లోటింగ్ వచ్చి వాటర్ ఇదంతా మట్టి కొట్టకపోతే మొన్న రీసెంట్గా వీళ్ళంతా తోలించుకొని చేసుకున్నారు. అదే బ్రిడ్జి ఉంటే మంచిగా మాకు వెళ్ళిపోతాయి వాటర్, అటు ఇటు పోవడానికి కూడా సౌకర్యం ఫ్రీగా ఉంటుంది. ప్రభుత్వానికి ఇంకా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తేనేమన్నా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని ముందుకు ఇంకా ఈ బ్రిడ్జి కడితే బాగానే చేపిస్తా అన్నారు కానీ ఇంతవరకు ఏది పని మొదలు పెట్టలే కదా. మొదలు పెడితే చేస్తే బాగుంటుంది. ఈ రోడ్డు ఇట్లయితే బళ్ళు పోవడానికి కూడా ఇబ్బంది, మనుషులు పోవడానికి కూడా ఇబ్బంది. ఇద్దరికి పోవాలంటే బండి కింద పెట్టేటట్టు ఉందండి. ఎట్లా చేసి ఈ రోడ్డు గవర్నమెంట్ని పోయాలని చెప్తున్నామండి. వర్షాకాలం కూడా పోయేది కాదండి, మరి నీళ్ళు వస్తాయి, మరి ఘోరంగా ఉందండి. ఇక పోయి మీరు రాకుండా తిరిగిపోవటం కట్ట. మళ్ళీ ఈ దగ్గర 10 ఊర్లు 20 ఊర్లు పోతుందండి ఈ రూటు. చాలా సేలకు రావాలన్నా ఇబ్బంది అవుతుందండి. సేలకు రావాలన్నా మీ ఇంకా నాటేయాలన్నా వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది. ఏం ఈ రోడ్డు దయవించి మా గవర్నమెంట్. మా మంగాపురం జిల్లా నెలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు సార్. మాకు చాలా సమస్య వస్తున్నాయి. మాకు చెరువు మాదనం వస్తున్న ముందు గ్రామ పంచాయతీ, మేజర్ పంచాయతీ మాది. అటువంటి దానికి కూడా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేశారు బ్రిడ్జికి, ఎవరు చేయలేదు సార్. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ శాంక్షన్ ఉందని చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చేద్దామని అనుకున్నారంట, చేయలేదు. ఇప్పుడు దాకా ఏం పని చేయలేదండి. చెరువు మాదనం, వల్లభి, రాయగూడెం మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడు రైతులకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పొలాలు చెరువు మాదనం రైతులకి ఉన్నాయి, మంగాపురం రైతులు ఉన్నాయి, అన్ని రాయగూడెం రైతులు అందరికీ ఉన్నాయి సార్. ఈ బ్రిడ్జి కట్టిస్తే మాకు కొంచెం పని అవుద్దని కోరుకుంటున్నాం. మా 3 మంత్రులని కోరుతున్నాం సార్. హుస్సేన్ సార్ నా పేరు, మాది గండ్రాయి. అయితే ఇటు డైలీ వెళ్తాం వస్తాం. 5 ఊళ్ళకి వెళ్తుందండి ఈ రోడ్డు. అయితే ఇది మరీ ఘోరంగా ఉంది సార్. ఇది వర్షాలు వచ్చినప్పుడు నెట్టుకుపోద్ది, మామూలు ఉన్నప్పుడు ఎట్నే ఉంటుంది పరిస్థితి. ఇదే సార్, ప్రభుత్వానికి చేయమని చెబుతాం సార్. గత ప్రభుత్వంలో ఏమీ లేదు, ఇది చేసింది ఏమీ లేదు. ఈ ప్రభుత్వం అయినా చర్య తీసుకొని కొంచెం చేస్తారని
అనుకుంటున్నాం సార్. మా అమ్మ మరీ ఘోరం అండి. ఇది వర్షాకాలం అసలు మేము పోలేము. ఇది మొత్తం అలుగుపడితే మొత్తం ఇది కొట్టుకుపోద్దండి. కొట్టుకుపోతే మేము చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. ఇప్పుడు నాసిపల్లి అట్లా పోయి కొండపల్లి పోయి కొండపల్లి నుంచి ఇటు రావాలి. దానికోసం మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు ఎవరికి చెప్పలేదండి మేము. అప్పుడు వేసాడు అయిద్దండి ఇది బ్రిడ్జి కడతాం అది అన్నారు, ఇంతవరకు కట్టలేదు. ఇది చెప్పి కూడా 3 సంవత్సరాల దాకా అవుతుంది. తీసుకెళ్ళలేదండి. మళ్ళీ ఇక్కడ ఇక ఈ లోకల్ వాళ్ళకి తెలుస్తుందండి, చేపిస్తామని చెప్పారండి. ఇంతవరకు మరి దానికి ఏం లేదు, రెస్పాన్స్ ఏం లేదు. ఇప్పుడు ఏపీయాలనే చెప్తున్నాం మేము. ఇది ఏపీయాలండి. ఇటు మొత్తం మేము ఇటు చెరుమాదం వెళ్ళాలన్నా, అటు బుద్ధారం వెళ్ళాలన్నా, రాయగూడెం వెళ్ళాలన్నా ఇటు మాకు బాగా కన్వీనియంట్ కదండి. మాకు ఇది బాగండి, మామూలు కాదండి. ఇటు పైనపల్లి వెళ్తాం, మేము కోదాడ వెళ్తాం, ఇది మాకు షార్ట్ కట్. ఇది ఇటు నుంచి వెళ్తాం మేము. దానివల్ల మాకు ఇబ్బందిగానే ఉంటుంది, చాలా ఇబ్బంది. కాతే కదండి మేము ఇటు తిరిగి రావాలంటే మా దగ్గర 15 కిలోమీటర్లు ఎక్సైజ్ అవుతుంది. మాకు ఇటు అయితే షార్ట్ కట్, డైరెక్ట్ పైనపల్లి ఎక్కుతాం. అసలు ఇది మొత్తం కొట్టుకుపోద్దండి, ఏముండదండి ఇక్కడ, ఏముండదు, వాటరే. ఇంకేం జరగలేదండి, ప్రమాదాలు ఏం జరగలేదు. ఎందుకంటే తెలిసింది కాబట్టి ఏరియా ప్రమాదాలు. కొత్త వాళ్ళు అయితే రారు ఇటు.